నాగ చైతన్య త్వరలోనే పెళ్లిపెట్టు ఎక్కబోతున్నట్టు అక్కినేని యూనిట్ వర్గాల నుండి సమాచారం అందుతోంది. నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల ప్రేమలో ఉన్నారని వార్తలు వినిపించాయి. నేడు వాటిని నిజం చేస్తూ ఆ జంట ఒకటి కాబోతోందని తెలుస్తోంది. ఇరు కుటుంబాలు అంగీకారం మేరకు నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల అతి కొద్ది మంది పెద్దల సమక్షంలో నిశ్చితార్థం జరగబోతోందని సమాచారం. కార్యక్రమం అనంతరం ఈ నిశ్చితార్థం విషయాన్ని అక్కినేని నాగార్జున అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది. యష్ హీరోగా మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ టాక్సిక్ తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. దీనిపై ఈ కేజీఎఫ్ హీరో అధికారిక అప్డేట్ ఇచ్చారు. షూటింగ్ ప్రారంభమైనట్లు తెలుపుతూ ఓ పోస్ట్ పెట్టారు. సినిమాను ప్రకటించి చాలా రోజులు కావడంతో ఇటీవల దీనికి సంబంధించిన ఎన్నో రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. తాజాగా వాటన్నింటికి చెక్ పెడుతూ యష్ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ చిత్ర పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు ఎక్స్ లో సందడి చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి నటి శ్రియ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అద్భుతమైన విజయం అందుకున్నారు. ఆయన విషయంలో నేను ఎంతో గర్వంగా ఉన్నాను. మేమిద్దరం గతంలో బాలు కోసం కలిసి వర్క్ చేశాం. ఆయన చాలా సైలెంట్ గా ఉంటారు. శ్రమపడే మనస్తత్వం కలిగిన వ్యక్తి. ప్రజలకు మంచి చేయాలని ఎప్పుడూ తాపత్రయపడేవారు. ప్రజలు ఆయన ఎన్నుకోవడం సంతోషంగా ఉంది. రానున్న రోజుల్లో ఆయన అద్భుతాలు సృష్టిస్తారని నేను నమ్ముతున్నాను అని శ్రియ తెలిపారు. నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా సరిపోదా శనివారం. తాజాగా ఎస్జే సూర్య ఓ ఇంటర్వ్యూలో ఈ మూవీ కథని కొంతవరకు రివీల్ చేసేశారు. చిన్నప్పుడు చాలా అల్లరిగా ఉంటూ అన్నింటికీ కోపాన్ని ప్రదర్శించే నానిని కంట్రోల్ చేయడానికి అతని తల్లి ఒక ఆలోచన చేస్తుంది. వారం రోజులు వచ్చిన కోపాన్ని మనసులో దాచుకో, దానిని ఒకరోజు చూపించేసే అని సలహా ఇస్తుంది. నాని క్యారెక్టర్ తల్లి చెప్పిన ఆ మాటని మనసుకు తీసుకుని అలాగే చేయడం మొదలు పెడతాడు. అలా వారం రోజులు వచ్చిన కోపాన్ని శనివారం రోజు హీరో చూపించే ప్రయత్నం చేస్తాడని సూర్య సదరు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అన్స్టాపబుల్ టాక్ షో 2 సీజన్లు సూపర్ హిట్ అయ్యాయి. యంగ్ హీరోలతో బాలయ్య చేసిన హంగామా అంతా ఇంత కాదు. గత 2 సీజన్లలో ఎందరో స్టార్ హీరోలు తమ పాత జ్ఞాపకాలను ఈ టాక్ షో ద్వారా పంచుకున్నారు. ఈ నేపథ్యంలో సీజన్ 3 ఇంతకుముందు వాటికంటే భిన్నంగా 2 సీజన్స్ ని మించి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చిరంజీవి, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, నాగ చైతన్య వంటి స్టార్ హీరోలు పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. కాగా సెప్టెంబర్లో అన్స్టాపబుల్ సీజన్ షూటింగ్ లో బాలయ్య అడుగుపెట్టనున్నాడు.